రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఏపీలో టార్గెట్ 9 అంటున్నారు కమలనాథులు. పొత్తులు ఉన్నా కనీసం 9 ఎంపీ సీట్లలో పోటీకి సై అంటున్నారు. బీజేపీ ఎంపిక చేసిన ఆయా స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులుగా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ స్థానాలన్నింటా తమకు పట్టుందని బీజేపీకి ఎలా ఇస్తామని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పొత్తు ఉందో లేదో తెలియకపోయినా 3 పార్టీల నేతల మధ్య ఎంపీ సీట్ల వివాదం మొదలైంది. బీజేపీ పోటీ చేయాలనుకుంటున్న ఆ స్థానాలు ఏంటి? వాటిని కోరుకుంటున్న నేతలు ఎవరు? వాచ్ ది స్టోరీ. భారతీయ జనతా పార్టీ ఏపీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో 9 ఎంపీ సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. అయితే టీడీపీ జనసేన పార్టీలతో బీజేపీకి పొత్తు ఉంటుందని ప్రకటిస్తున్న నేపథ్యంలో కమలం అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే విషయంలో ఆసక్తి ఏర్పడింది. వాస్తవానికి టీడీపీతో సంబంధం లేకుండానే ఏపీ బీజేపీ అన్ని పార్లమెంట్ స్థానాలలో పోటీ చేయడానికి ముందుగా వ్యూహరచన చేసింది. అందులో భాగంగానే అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాల కోసం కూడా ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మరోవైపు గత 2 ఏళ్లుగా ఏపీలోని 9 పార్లమెంట్ నియోజకవర్గాలలో ప్రత్యేక ఫోకస్ పెట్టి కేంద్ర మంత్రులని సైతం ఆయా నియోజకవర్గాలకు పంపించింది. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ కూడా కనీసం 9 పార్లమెంట్ స్థానాలు తగ్గకుండా బరిలోకి దిగాలని బీజేపీ ప్లాన్ గా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన స్థానం విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి గతంలో బయట ప్రాంతాలకు చెందిన నేతలు పలువురు పోటీ చేసి విజయం సాధించారు. విశాఖలో మైగ్రేషన్ ఓట్లు ఎక్కువగా ఉండడం, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఓటర్లు కూడా ఎక్కువగా ఉండడంతో ఈ స్థానం తమకి బాగా కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆయన 2 ఏళ్ల క్రితమే విశాఖలో ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటున్నారు. విశాఖలో జరిగే ప్రతి బీజేపీ కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే గత ఎన్నికలలో విశాఖ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తోడలుడు గీతం విద్యాసంస్థల చైర్మన్ భరత్ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూడా టీడీపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. విశాఖ స్థానం బీజేపీకి ఇవ్వాల్సి వస్తే భరత్కి గంటిపడినట్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భరత్కు రాజమండ్రి నుండి పోటీ చేయాలని సూచిస్తున్నట్లుగా తెలుగుదేశంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇటు రాజమండ్రి సీటు కూడా బీజేపీ కోరుకుంటోంది. ఇక్కడి నుంచి మాజీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పోటీ చేస్తారని చెప్తున్నారు. అలాగే రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో కూడా రాజమండ్రి లోక్సభ స్థానానికి బీజేపీ గెలుచుకున్న సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఈ స్థానం పైన కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. మరి ఈ నేపథ్యంలో లోకేష్ తోడలుడు భరత్కు ఏ సీటు కేటాయిస్తారనేది తేలాల్సి ఉంటుంది. అలాగే అరకు పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేయడానికి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, ఏలూరు లోక్సభ స్థానాలను కూడా బీజేపీ కోరుకుంటోంది. ఏలూరు లోక్సభ స్థానంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి కన్నేశారు. మరోవైపు ఇదే స్థానంపై అటు సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఇద్దరూ కూడా ఆలోచన చేస్తున్నారు. వీరిద్దరూ ఏలూరు స్థానంపై సర్వేలు కూడా చేయించుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరు కూడా ఏలూరు స్థానంపై గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక నరసాపురం స్థానంలో గతంలో బీజేపీ గెలుపొందిన దాఖలాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి కూడా పోటీ చేయడానికి బీజేపీ యోచిస్తోంది. నరసాపురం నుంచి పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ భావిస్తున్నారు. అయితే నరసాపురంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల్లో ఎవరు పోటీ చేసినా బరిలో ఉండేది తానే అని చెప్తున్నారు రఘురామకృష్ణరాజు. ఒక పక్క ఏలూరులో పోటీకి ప్రయత్నిస్తూనే విజయవాడ నుంచి తాను పోటీ చేస్తున్నట్లు సుజనా చౌదరి ఇప్పటికే ప్రకటించారు. ఈ రెండిట్లో ఏది తనకు బాగుంటుందో కూడా ఆయనే సర్వే చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం మొదటగా విశాఖ లేదా విజయవాడ నుంచి పోటీ చేయాలని భావించినా అక్కడ పోటీదారులు ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు రాజమండ్రి లేదా ఒంగోలు నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. పురంధేశ్వరి దృష్టిలో నర్సరావుపేట ఎంపీ సీటు కూడా ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇక హిందూపూర్ నుంచి పోటీకి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కేంద్ర పెద్దల ఆశీస్సులతో ఆయన హిందూపూర్పై ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో హిందూపురం నుంచి తాను పోటీ చేస్తానని కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి ప్రకటించడం విశేషం. ఆయన కాకినాడ స్థానం నుంచి కూడా రేసులో ఉన్నారు. రాజంపేట లోక్సభ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తోంది. సీఎం రమేష్ కడప నుంచి పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అదే సమయంలో ఆయన ఏలూరు స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. వెలమ సామాజిక వర్గానికి కోటగిరి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గత ఎన్నికల సమయంలో పోటీ చేసి గెలుపొందడంతో అదే సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ సైతం ఏలూరులో పోటీ తనకి కలిసి వస్తుందని అనుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆయన సర్వే కూడా చేయించుకుంటున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు.
ఇక తిరుపతి లోక్సభ స్థానం నుంచి మాజీ ఐఏఎస్లు రత్నప్రభ, దాసరి శ్రీనివాసుల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో రత్నప్రభ తిరుపతి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఉప ఎన్నికలలో పోటీ చేశారు. ఇక కర్నూలు ఎంపీ స్థానానికి టీజీ వెంకటేష్ పేరు కూడా వినిపిస్తోంది. ఏపీలో బీజేపీ పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్న చాలా స్థానాల్లో తమకు గట్టి పట్టున్నందున వాటిని బీజేపీకి ఎందుకు ఇవ్వాలనే ప్రశ్నలు టీడీపీలో వినిపిస్తున్నాయి. పొత్తు కుదరకుండానే అటు టీడీపీలో ఇటు బీజేపీలో నాయకులకు టికెట్ల భయం పట్టుకుంది. విశాఖ స్థానంపై గట్టి పట్టుపడుతున్న టీడీపీ అభ్యర్థి భరత్కి విశాఖ బదులు రాజమండ్రి అని చెబుతున్నా అక్కడ ఆయనకు చుక్కెదురయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ స్థానాన్ని స్వయంగా పురంధేశ్వరి కోరుతూ ఉండడంతో భరత్ రాజకీయ పరిస్థితి అయోమయంగా మారింది. ఇక ఏలూరు స్థానం నుంచి ఇప్పటి వరకు టీడీపీ తరపున మాజీ మంత్రి మాగంటి బాబు పోటీ చేస్తూ వచ్చారు. ఈ స్థానం బీజేపీకి ఇచ్చేస్తే ఆయన దెందులూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారట. గతంలో ఇదే దెందులూరు నుంచి మాగంటి బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేసి గెలుపొంది ఉండడంతో గట్టిగా కోరుతున్నారు. అయితే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉండడంతో ఇక్కడ మాగంటి పరిస్థితి అడ్డకత్తెరలో పోకచక్కలా తయారైంది. ఇక విజయవాడ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేయడానికి కేసినేని చిన్ని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థానం బీజేపీకి కేటాయిస్తే కేసినేని చిన్ని పరిస్థితి ఏంటనేది చూడాల్సి ఉంది. ఇక ఒంగోలు టికెట్పై ఆశలు పెంచుకున్న మరో నేతకి పురంధేశ్వరి ప్రయత్నాలతో గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఒంగోలు స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే పురంధేశ్వరి రంగంలోకి దిగుతారని చెప్తున్నారు. ఇలా పలు స్థానాలలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తులు కుదరకముందే విభేదాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు ఉన్నా కూడా తాము కనీసం 9 లోక్సభ స్థానాలలో పోటీ చేస్తామని బీజేపీ చెబుతోంది. ఇటువంటి పరిస్థితులలో పొత్తులు ఏ విధంగా ముందుకు వెళ్తాయో చూడాలి. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేనలు తమ ఎంపీ అభ్యర్థుల జాబితాని ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నాయి.